అర్హులైన ప్రతి పేదవానికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. వెన్నచెర్ల, నక్కలపల్లి, ముస్టిపల్లి, యాపట్ల గ్రామాలలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 3,40,00,000 రూపాయలతో వెన్నచెర్ల నుంచి గన్యాగుల వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కూడా ఆయన భూమి పూజ చేశారు. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలైంది. ఈ 14 నెలల కంటే ముందు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొన్ని విషయాలు చెప్పిండ్రు. ఒకటేంది, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పిండ్రు. ఆ ప్రకారం ఫ్రీ ఇవ్వడం జరిగింది. రెండవది, గ్యాస్ సిలిండరు 1,100 రూపాయలు కొంటా ఉండ్రి, దానికి సబ్సిడీ కింద మీ ఖాతాలో జమ చేస్తా ఉన్నాం, అంటే మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. మూడవది, 200 యూనిట్లు కరెంటు కాలిస్తే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్లకు జీరో బిల్లు వస్తా ఉంది. అంటే 200 యూనిట్ల లోపల కరెంటు కాలిస్తే బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, 200 దాటితే కరెంటు బిల్లు కట్టాలా. నాలుగవది, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పినాం. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఆల్రెడీ మంజూరు అయినవి, నా చేతికి వచ్చినవి, ఇప్పుడు నా చేతిలో ఉన్నవి. తాలూకాకు 3,500 ఇండ్లు ఉన్నవి. ఈ 3,500 ఇళ్లలో తాలూకా మొత్తం పనిచేది, ప్రతి గ్రామానికి ఇచ్చే ఉంది. గ్రామ కార్యకర్తలు, నాయకులు, గ్రామ నాయకులు, మన నాయకులు లిస్ట్ ఇస్తే దాన్ని మహిళా సంఘాలకు లిస్ట్ ఇస్తాం. మీరు దాన్ని చూసి ఏది కరెక్టో ఏదని చెప్పి మీరు ఇస్తే దాన్ని కలెక్టర్కి ఇచ్చి ఇది కరెక్ట్ అని ఎంక్వైరీ